హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. ఈరోజు నేను క్యారెట్ తురుముతోటి, మూంగ్ దాల్ పప్పుతోటి, పెసరపప్పుతోటి కర్రీ చేస్తాను. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా 93% వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని ఓన్లీ 6% మాత్రమే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కొత్త వీడియోస్ తీయడానికి. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ముందుగా ఒక 1/2 kg క్యారెట్ని తురిమేసి పెట్టుకున్నానండి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ ఒక 5 to 6 టేబుల్ స్పూన్ దాకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ వేసేసుకొని ఎండుమిర్చి 2 వేసుకున్నానండి. తర్వాత అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 1/2 kg క్యారెట్ తురిమేసుకున్నాను కదా, అది వేసేసాను. వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవాలన్నమాట. మంచిగా కలబెట్టేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేసేసి ఒకసారి కలబెట్టేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇది కలబెడుతూ ఉండాలి, అడుగంటుతుంది లేకపోతే క్యారెట్ ఈజీగా అడిగంటిపోతుంది. సో అందుకని చెప్పి ఎక్కువ ఆయిల్ వేయం కదా, 5-6 టేబుల్ స్పూన్ దాకా వేస్తాం కదా, ఆయిల్ అడుగంటుతుంది. సో అందుకని చెప్పేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూస్తే కొంచెం బాగా మగ్గిపోయింది. నేను ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఇవి పెసరపప్పు అండి, అవి అన్నీ నానబెట్టుకున్నాను. ఒక 10 minutes నానబెట్టేసి ఇప్పుడు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుంటే చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ రెండు ఒకసారి కలబెట్టేసి మగ్గించుకుందాం మనం. క్యారెట్ తురుము ఇవి 2 బాగా మగ్గిపోవాలి. సో మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 minutes అలా మగ్గిస్తే మళ్ళీ ఒకసారి కలబెట్టేస్తే అడిగంటుతుంది. సో అందుకని చెప్పేసి కలబెట్టేస్తూ మగ్గించుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అట్లా వేసుకుంటే అయిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలబెట్టేసేద్దాం. ఈ ఉప్పు కారాలు క్యారెట్కి పట్టాలి కదా, క్యారెట్కి పప్పులకు పట్టాలి కదా. సో అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం మూత పెట్టేసేసి మగ్గించుకుందాము. కలబెట్టేసాం కదా, ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి అవి బాగా మగ్గిపోయిన దాకా ఉంచాలి, మళ్ళీ ఒక 2 minutes దాకా. సో తీసి చూస్తే చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. సాఫ్ట్గా పప్పులు, ఈ క్యారెట్ అనేది బాగా మగ్గిపోయాయి. సో కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.